ఆయన అన్న సినిమా ఆల్రెడీ చూశాను రాత్రి. సినిమా అదిరిపోయింది. అవర్ వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అగైన్. హుక్ స్టెప్ సాంగ్ అయితే సినిమా థియేటర్లో భయంకరంగా పండగ చేసుకుంటున్నారు. పర్టికులర్ మా ఏదైతే నేను కంపోజ్ చేసిన స్టెప్ ఉందో ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు, చాలా చాలా బాగుంది అంటున్నారు. సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న. సంక్రాంతికి ఒక చిన్న వల్గారిటీ లేకుండా, ఒక చిన్న నెగిటివిటీ లేకుండా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మనశంకర వరప్రసాద్ గారు. అసలు బాస్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది అది గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను సాంగ్ చేయడం ఒక ఎత్తు, మళ్ళీ బాస్ పక్కన జస్ట్ ఇలా బాస్ ఇలా లాగి నన్ను, అంటే అప్పట్లో లారెన్స్ మాస్టర్ ప్రభుదేవ మాస్టర్ని ఎట్లయితే ఎంకరేజ్ చేశారో మళ్ళీ బాస్ సెలెక్ట్ చేసిన పీస్ నేను మాస్టర్ పీస్ అనమాట. సో నాదోటి జాయిన్ చేయాలి. చూద్దాం మరి, చెప్పలేము. అంటే ఆయన ఏం చేసినా, ఆయన నడిస్తే కూడా ఒక స్టెప్పే కాబట్టి. బట్ ఈ మన మొబైల్ స్టెప్ అయితే మాత్రం గట్టిగా వైరల్ అయిందన్న. నాకు కాల్ చేశారు, వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ సినిమా కూడా చేయబోతున్నాను బాస్ది. సో ఇక బాస్ కాంపౌండ్లో ఒక మార్క్ వేసుకున్నా కాబట్టి అన్న అదృష్టం. ఇక అది చెప్తున్నా కదా, నాకు అది దేవుడిచ్చిన వరం. అది బాస్ కూడా నన్ను ట్రస్ట్ చేశారు. అట్లా ట్రస్ట్ చేసి ఈ సాంగ్ సందీపే చెయ్యాలి అని బాస్ ఎప్పుడైతే అనుకున్నారో, అదే అన్న ఆయన ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్లో ఆయనకి తెలియంది ఏంటి. సో ఆల్రెడీ హీ నో సందీప్ క్యాన్ డూ అని. నాకే భయంగా ఉండే, బట్ బాస్ ట్రస్ట్ చేశారు కాబట్టి సక్సెస్. ఆడియన్స్ అయితే అదిరిపోతుంది అసలు, థియేటర్లో పగిలిపోయింది అసలు. నెక్స్ట్ ఈవెన్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా, ఫస్ట్ హాఫ్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్న. అసలు సూపర్ సినిమా. నెక్స్ట్ సూపర్ అండి. సో ఎంజాయింగ్ ఇట్. చాలా బాగుంది. చిన్నపిల్లలు ఏంటి, అసలు పెద్దవాళ్ళు ఏంటి, ముసలి వాళ్ళు, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఫోన్ పట్టుకొని ఇట్లా షేక్ చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ బాస్ ఎరా, అంతే. ముందు ఇది మన పండుగ, మెగా అభిమానుల పండుగ. సూపర్ డూపర్ హిట్. మెగా అభిమానులందరికీ సంక్రాంతి పండుగ. సినిమా సూపర్ డూపర్ హిట్. అండ్ బాస్ డాన్స్ చేస్తుంటే ఒక్కొక్క మూమెంట్ కూడా మేము ఆల్రెడీ లైవ్ లో షూట్ లో చేసినప్పుడే మేము ఎక్స్పీరియన్స్ అన్ని ఇంటర్వ్యూస్ లో షేర్ చేసుకున్నాం. బట్ ప్రతి ఒక్కరు నిన్నటి నుంచి మాకు కంటిన్యూ కాల్ చేసి వాళ్ళ హ్యాపీనెస్, మెగా అభిమానుల హ్యాపీనెస్ అందరూ షేర్ చేసుకుంటున్నారు. సో నో వర్డ్స్, మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. చాలా విషయాలు షేర్ చేసుకున్నాం, నో వర్డ్స్. అండ్ చాలా అదంతా కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అవన్నీ మాకు. అంతే, మేము పడిన కష్టం అంతా మర్చిపోయాం. మేము మా చెమట చిందించి ఇన్ని రోజులు మీరు చూస్తున్న ఆ రీల్స్ ఏదైతే ఉందో, అంటే బాస్ ఒక రీల్లో మమ్మల్ని చూస్ చేసుకోవడం అంటే ఒక నిజమైన కష్టజీవి యొక్క కష్టము, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టు. బాస్ మమ్మల్ని చూస్ చేసుకోవడం, సందీప్ కి అందరూ మెగాభిమానులు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తున్నారు. అంటే ఇన్నాళ్ళగా మేము వింటేజ్ చిరంజీవి గారిని చూస్తున్నాం బాస్, బికాస్ ఆఫ్ సందీప్ గారు అని మాకు కాల్ చేస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ మీడియా మిత్రులు కూడా, మీ అందరు కూడా, మీ మొదటి నుంచి, అంటే మేము జీరోలో ఉన్నప్పటి నుంచి మాకు మీడియా మిత్రుల అభిమానం అందరిది ఉంది, ఎంకరేజ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కష్టపడాలి. అంటే ఫ్యూచర్లో మా మీద బాధ్యత పెరిగిపోయింది, ఇంకా మంచి కొరియోగ్రఫీ చేయాలి అని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. టీవీలో చూసి ఏదైతే చిరంజీవిని పెరిగామో మళ్ళీ ఆ చిరంజీవిని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, తన కళ్ళతోనే ఐస్తోనే మనల్ని నేర్పిస్తాడు. ఆ సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయని చెప్పింది. ఎన్ని రోజులు ఇది కదా మేము చూడాలనుకున్న బాస్ అనిపించింది. అండ్ మెయిన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే వెంకీ గారి సీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ 20 minutes మొత్తం దద్దరిల్లిపోయింది ఆడిటోరియం అయితే. ఏదైతే ఓల్డ్ సాంగ్స్ ఒక 3 songs వస్తాయి, సో ఆ సాంగ్స్ వరకు ఎవరు సీట్లో కూర్చోరు, ఆ లెవెల్లో ఉంది. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే
ఒక రొటీన్ స్టోరీ ఆల్రెడీ మన విశ్వాసంలో తులసిలో ఆల్రెడీ చూసిన స్టోరీలో అనిపించినా సరే దానికి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. సో సంక్రాంతికి వస్తున్నాం కంటే ₹1 ఎక్కువ కలెక్ట్ చేస్తుంది తప్ప ఎక్కడ ₹1 తక్కువ అయితే కలెక్ట్ చేయదు. సో ఈ సంక్రాంతికి మళ్ళీ అనిల్ రాబోతుందని చెప్పుకోవచ్చు. దొరికే ఛాన్స్ లేదు, అసలు దొరుకుతాడని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయదు. ఎందుకంటే ఇంత ముందు కనీసం మూవీస్లో అక్కడక్కడ చిన్న క్రింజ్ డైలాగ్స్ అలా అనిపించినా సరే ఈ మూవీలో క్రింజ్ కాదు కదా, ఎక్కడ ఒక 1 minute ల్యాగ్ కూడా ఎక్కడ అనిపించలేదు. కంప్లీట్గా 2.5 hours అలా కూర్చోబెట్టాడు సీట్స్ పై అయితే. సో ఎక్స్ట్రాడనరీగా ఉందన్న. సో ఆయనకి 9/9 చెప్పుకోవచ్చు. అండ్ బాస్కి అయితే మంచి కంబ్యాక్ ఇచ్చాడు. లాస్ట్ 20 years ఎవరు ఎలా వాడుకోలేదు బాస్ని అయితే. ఆయన కామెడీ టైమింగ్ అయినా లేదంటే ఆయన డైలాగ్ డెలివరీ అయినా సరే ఎవరు వాడుకోలేదు. ఒక వింటేజ్ చిరుని చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. ఈ సంక్రాంతి 100% బ్లాక్ బస్టర్. ఆయన డాన్స్ చెప్పేంత పెద్దలం కాదన్న మనం, ఎందుకంటే ఒక్క హుక్ స్టెప్తోనే మనం పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేస్తారనిపించింది. అండ్ వాటన్నిటికంటే ఈ సాంగ్స్ అన్నిటికంటే ఇంటర్వల్ ముందు ఒక బిట్ సాంగ్ ఒకటి వస్తుంది. సో దాని వరకు బ్లాక్ బస్టర్ ఆఫ్ అనిపించింది అక్కడ వరకు, ఫస్ట్ హాఫ్ వరకు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఏదైతే వాళ్ళ కాంబినేషన్లో వచ్చే ఓల్డ్ సాంగ్స్ ఏదైతే ఉంటాయో దాని వరకు అసలు ఎవరు సీట్లోకి వచ్చారు బ్లాక్ బస్టర్ అనిపించింది. దాని వరకు అయితే ఇద్దరు పోటీ చేశారన్న. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకేదైనా ఒక ఫుల్ ప్లేస్ మల్టీ స్టార్ తీసుకుంటే టాప్ లేచిపోద్దేమో. సో చాలా బాగుంది ఇద్దరు ఒక సీన్స్ అయినా, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అలాంటిది, కొంచెం డామినేట్ చేసే క్యారెక్టర్ అది. సో చాలా బాగుంది. కాకపోతే ఒక ఇదేంటంటే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చిరంజీవి ఉండడం వల్ల మేబీ మొత్తం ఆయన చుట్టూ తిరుగుతుంది. సో దాని వరకు కొంచెం బ్రదర్స్ ఇది ఒక మెగా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అన్నయ్య ప్రతిసారి పండగకొచ్చినప్పుడు అలరిస్తాడు, మొత్తం అందరినీ ఆయన స్టెప్స్ అందంగా చూపిస్తాడు. ఇదొక మెగా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మెగాఫోబియా, మెగా యుఫోరియా, మెగా మానియా. అన్నయ్య ఆయన వింటేజ్ స్టైల్ చూపించాడు. ఒక ఘరానా మొగుడు, ఒక రౌడీ అల్లుడు, ఒక ముఠా మేస్త్రి. ప్రతి ఒక్క స్టెప్ బ్యాంగ్. మీరు మూవీ చూసినప్పుడల్లా చాలా ఎంజాయ్ చేస్తారు. మెగా ఫ్యాన్స్ అందరూ మూవీ చూసిన దగ్గర నుంచి ఒక మంచి వైబ్రేషన్ అన్నమాట. నయనతార కూడా అన్నయ్యతో మంచి కెమిస్ట్రీ వచ్చింది. అనిల్ రావుపూడి గారు అన్నయ్యకి ఎలాంటి స్టోరీ ఇవ్వాలో ఆయనకు తెలుసు. మెగా ఫ్యాన్ స్టేజ్ తెలుసు ఆయనకి. ఇది ఒక బొంబాట్ హిట్ అనుకోవచ్చు. ఆ సాంగ్స్ కానివ్వండి, ఆ వెంకీ గారి కెమియో కానివ్వండి, చాలా బాగుంది. అన్నయ్య ఈ ఏజ్లో కూడా రఫ్ ఆడించేశాడు. ఓకే, మీసాల పిల్ల కానివ్వండి, అది ఏంటి బాసు సంగతి, అది ఇంకొకటి ఆ టార్చ్ పెట్టుకొని ఇట్లా అంటాడు. అసలు అది టూ మచ్ బాసు. జెన్జీ పిచ్చెక్కిపోతారు. ఎవరు చెప్పారు అన్నయ్యకి 70 కాదు, అన్నయ్యకి 23 ఏళ్ళే. అన్నయ్య ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే హీఈస్ యముడికి మొగుడే. హీఈస్ ఎ మెగా బాస్, హీఈస్ అ మెగా స్టార్. మాకు 3 రోజుల నుంచి అసలు నిద్ర పట్టలేదు. అంటే మా మెగా ఫ్యాన్స్కి ఎట్లుంటుందంటే అన్నయ్య స్క్రీన్లో ఎట్లా కనపడతాడు, ఆయన డ్యాన్స్ ఎట్లా ఉంటుంది, ఆయన ఏ డ్రెస్ వేసుకుంటాడని చెప్పేసి నేను కావాలని ఈ హెయిర్ రంగుడు కట్టించుకున్నాను. ఓకే, సో మాకు మెగాస్టార్ అంటే ఒక పండగ, ఒక పిచ్చి. చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చాము అన్నయ్యనే. ఓకే, సో అందులో అన్నయ్య అసలు టూ మచ్. మీకు గ్రేస్ చూస్తే కనుక పిచ్చెక్కిపోతుంది, మీకు సీట్లో కూర్చోరు. నిజంగా చెప్తున్నాను, పొద్దునే 6:30కి చిన్న పెద్ద ముసలి అందరు వచ్చారు. అంటే అన్నయ్య అందరి వాడు. ఇట్స్ నాట్ లైక్ ప్రతి ఒక్క ఓన్లీ మెగా ఫ్యాన్స్ కనే కాదు, హీఈస్ టు ఎవ్రీ వన్. హీఈస్ అ మెగాస్టార్. అన్నయ్య ఇందులో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు యూత్కి. సూసైడ్ చేసుకుంటేనే లైఫ్, అంటే మీకు ఏదైనా ఫెయిల్ అయితే సూసైడే కారణం కాదని చెప్పేసి గేమ్ చేంజ్ చేయాలంటాడు. అంటే ఆ స్టైల్లో చెప్పాడు అన్నయ్య. ఆ స్వాగ్ కానివ్వండి, ఆ స్పార్క్ కానివ్వండి, ఆ స్టైల్ కానివ్వండి, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, వాళ్ళ అమ్మ నాన్నలు ఎట్లా చూసుకోవాలి, అమ్మ వాళ్ళ కొడుకుకి ఎలా మెసేజ్ ఇవ్వాలో ఒక మంచి ఒక స్టైలిష్గా చెప్పాడు. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు, ఇద్దరు కలిసి లాస్ట్లో ఫైట్ చేసి చూడండి ఊర నాయరు చాలా. అంతే ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ, జనాలందరికీ ఇంకా గట్టిగా సంక్రాంతి పండగ మొత్తానికి అరిసెలు, బొప్పట్లో, అనేది జంతికలు అన్నీ ఇచ్చేసారు అంతే గట్టిగా. ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్లు కొట్టి చూపిస్తుంది అంతే. చిరంజీవి గారికి ఈ సినిమా 1000 కోట్లు పక్క రాసి పెట్టుకోండి. మళ్ళీ రేపటికల్లా ఈ సినిమా చూడండి 1000 కోట్లు దాటేస్తుంది అంతే. ఈ సంక్రాంతికి విన్నరు మెగాస్టార్ చిరంజీవి అంతే. జై మెగాస్టార్. భయ్యా ఇప్పుడే చూశాను భయ్యా, హీరోలా ఇప్పుడే పోయా మనశంకర వరప్రసాద్ సినిమా చూశాను భయ్యా. చిరంజీవి గారికి ఇంకా మళ్ళీ వరుసగా 15 సంవత్సరాలకు హిట్లు పడతానే పోస్తారు అంతే. మళ్ళీ ఇంకో సంక్రాంతికి హిట్ పడింది, సినిమా హిట్ కొట్టి చూపించడం అంతే. ముఖ్యంగా అనిల్ రావుపూడి గారు, ముఖ్యంగా ఆయన గురించి చెప్పాల్సిందే. దేనికంటే ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు వచ్చారని సార్ అంతే, హిట్ అది పక్క అంతే.
అబ్బా ఏం డైరెక్టర్, ఏం కాన్ఫిడెన్స్. ఏ సినిమా హీరోనైనా సరే లాక్ వస్తాడైనా, లాక్ వచ్చి హిట్ చేసి చూపిస్తాడు అంతే వాళ్ళకి. కాబట్టి అనిల్ రావుపూడి గారికి అయితే ఇంకా చేతిలో ధనం పెట్టేసింది, గుడి కట్టేసింది అంతే. ఇంకా వెంకటేష్ గారు వచ్చి డ్యాన్స్ చేస్తుంటే ఉందే అబ్బా అబ్బా అబ్బా, ఏంది పోదు సంగతి, ఏంటి వెంగి సంగతి అయితే. చూసావా పెద్ద ఆయన కూడా డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి. ఇదేమో చూడండి చిరంజీవి గారిలో ఊపు, అదే ఊపు. మా హుక్ సాంగ్ లో మాకు చేత స్టెప్ ఇచ్చిన ఆటా సందీప్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ సాంగ్ లో నటించే అవకాశం కల్పించారు మాకు సాహు గారబాటి గారు. ఈ సినిమా స్పెషల్ థ్యాంక్స్ అండి. పండుగ బ్లాక్ బస్టర్ విందు భోజనం లాంటి సినిమా మన శంకర్ వరప్రసాద్ గారికి పండుగ వస్తున్నాం. అలాగే శశిరేఖ సాంగ్ కానీ, అలాగే మేసాల పిల్ల హుక్ సాంగ్ అన్ని బాగున్నాయండి. ఫైట్లు కానీ, కామెడీ కానీ, పిల్లలు కూడా యాక్ట్ చేశారు, చాలా బాగా చేశారు వాళ్ళు. అలాగే చిరంజీవి గారి పక్కన క్యాథరిన్ గారి గ్లామర్ అందాలు, నయనతార గారి యాక్టింగ్ అన్ని అదిరిపోయినాయండి. సినిమా భీమ్స్ మ్యూజిక్ చాలా బాగున్నాయండి. అన్ని పాటలు బ్లాక్ బస్టర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, రీ రికార్డింగ్ అదిరి కొట్టేసాడు భీమ్స్ అన్న. భీమ్స్ అన్నకి ముందే చెప్పా, అన్న చిరంజీవి గారి సినిమా చేస్తున్నాం, చాలా దగ్గర పెట్టుకుని చేయి, సంక్రాంతికి వస్తున్నాం, మించి చేయాలని చెప్పాను. అలాగే చేశాడు భీమ్స్ అన్న. భీమ్స్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్ అండి. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అందరికీ, సుష్మితా మేడం, అలాగే అర్చన మేడం, అలాగే సాహు గారు, అందరికి, నిర్మాతలకి, అనిల్ రావుపూడి అన్నకి స్పెషల్ థ్యాంక్స్. బ్లాక్ బస్టర్ మూవీ అందరు థియేటర్లో సినిమా చూడండి. ఎవరైనా సరే బయట చూడొద్దు, దొంగ సీట్లు చూడొద్దు, థియేటర్లోనే సినిమా చూడండి. చాలా కష్టపడి తీశారు సినిమా మన కోసం, మన పరిశ్రమ కోసం, మనం అందరూ బాగుపడాలి అని సినిమా తీశారు. మన కోసం, మనకు అన్నం పెట్టే పరిశ్రమ గురించి మోసం చేయొద్దు ఎవరు. చాలా అందరూ థియేటర్లో చూసి ఆనందించండి, అందరూ థియేటర్లో చూడండి. నా ఫ్రెండ్ పేరు ప్రసాద్, ఇప్పుడే వేసిన శంకర వర ప్రసాద్. అరే ఏం సినిమా నాయన, బాసు బాసు బాసు, బాస్ ఇస్ బ్యాక్. సినిమా అంటే ఇది. చాలా రోజుల తర్వాత మా బాస్ని కామెడీ కావాలా కామెడీ ఇస్తుండు, డ్యాన్స్ కావాలా డ్యాన్స్ ఇస్తుండు, ఇంకేం కావాలి భయ్య, ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్ ఒకటే భయ్య. నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ RFG. ఏం యాక్టింగ్ చేసిండ్రా మన మెగాస్టార్ చిరంజీవి. ఆకాశంలో ఉంటే తారా, ఏం యాక్టింగ్ చేసినావు నైనా తారా, నా గుండెల్లో లయ్యా. ఆమె చూస్తే బాసు, వాళ్ళిద్దరి గ్రేసు, వాళ్ళిద్దరి కాంబినేషన్ బాబా బాబా అదిరిపోయింది, అదిరిపోయింది. నాకే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి చెప్తావయ్యా, ప్రతి కూరలో వేస్తాము కారము కామను. ప్రతి సంక్రాంతికి మన అనిల్ రావుపూడి దగ్గర విక్టరీ ఏందిరా ఆయన, అసలే బాసుని చూపించే విధానం, ఆయన గ్రేసు, ఆయన బీజిఎం, వామ్మో బీజిఎం అంటే భయ్యా మనకొస్తాయి గూస్ బంప్స్. ఏం కొట్టినవయ్యా, ఏం కొట్టినవయ్యా భీమ్స్. ఆ మ్యూజిక్ ఏంది, ఆ మ్యూజిక్ మైండ్ పోయింది భయ్యా. ఏంది బాసు సంగతి, అదిరిపోద్ది సంక్రాంతి, జుప్పు 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 జుప్పు. హే ఏంది వెంకి సంగతి, ఏదైనా కొడదాం సంక్రాంతి, జుప్పు 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 జుప్పు. హుక్కు స్టెప్పు హుక్కు స్టెప్పు, హుక్కు స్టెప్పు హుక్కు స్టెప్పు. బాసే వేసిండ్రా, మనం ఎంతరా బచ్చ. బాసే అంత పెద్ద స్టెప్ వేసిండు, మనం ఎంత బచ్చగాలం. నేను బాస్ నుంచి పెరిగినోని, బాస్ సినిమా అయినా మన బాస్ టైమింగ్ ఏందన్నా, అనిల్ రావుపూడి హ్యాండిల్ చేయడం నాకు చాలా చాలా బాగా నచ్చిందన్న. మంచి కంటెంట్ ఉందన్న. ఒకట మా సుష్మిత కూడా చెప్తా, అక్క ప్రతి బర్త్డేకి ఇస్తావు డాడీ గిఫ్ట్, కానీ సంక్రాంతికి డాడీకి ఇచ్చేది గిఫ్ట్. చాలా చాలా బాగుందన్న. నాకైతే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. మన బాస్ని ఎలా చూడాల్సింది, బండి ఆన్ చేయాలంటే కావాలి కి. ఏం యాక్టింగ్ చేసిండ్రా వెంకీ, ఏందన్న టైమింగ్ ఏంది, ఇద్దరు టైమింగ్, ఆ డాన్స్, ఆ గ్రేస్. సినిమా అంటే ఇది. ఫ్యామిలీ ఆడేది ఒకటే, బోలా శంకర్ అండ్ ఆచార్య బోల్తా కొట్టినా కూడా బాస్ ఇస్ బ్యాక్. మన శంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్ సినిమా ఈ సంక్రాంతి. నేను సినిమా పిచ్చోని, ప్రతి సినిమా వస్తా, ప్రతి సినిమా మనదే. మన తెలుగు సినిమాలకు మనమే సపోర్ట్ చేయాలి, వేరే సినిమాకి వద్దు. మనం సినిమాలు వాళ్ళు కష్టపడతారు, మనం ఎంజాయ్ చేస్తాం. మనకు సినిమా కోసం కావాల్సింది ఎంటర్టైన్మెంట్. నాకు ప్రతిరోజు పని చేస్తాం, ఏదో ఒక్కరోజు సినిమాకి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, అదే కదా ఎంటర్టైన్మెంట్. చాలా చాలా బాగుంది. ఈ సంక్రాంతికి విన్ను మా మెగాస్టారు.